Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో అయితే మనం గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనకి వాచ్ 6 కి వాచ్ 6 క్లాసిక్ కి వాచ్ 5 ప్రో కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్ గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ బాక్స్ చూస్తే మనకి వైట్ కలర్లో ఉంటుంది, పైన వాచ్ ఇమేజ్ ఉంది కదా. ఈ వాచ్ ఇమేజ్ మీద మనకి ఫ్లిప్ ఫోన్ బాక్స్ లానే వాచ్లో వచ్చిన కలర్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అని ఉంటుంది, రైట్ సైడ్ ఏమి ఉండదు, ప్లెయిన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ అని ఉంది. నేను పర్చేస్ చేసింది వచ్చేసి 43mm సైజ్. ఇదైతే జీపీఎస్ వర్షన్ అనమాట. మనకి బోత్ వైఫై అండ్ జీపీఎస్ వర్షన్ అవైలబుల్గా ఉంటాయి. సో లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. మనకి ఇక్కడ 2 ప్లాస్టిక్ ర్యాప్స్ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో నెక్స్ట్ బాక్స్లో చూద్దాం. ఇక్కడ సామ్సంగ్ అని చెప్పుంది కదా. లోపల చూస్తే మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు అండ్ అలానే మన వాచ్ చార్జర్ విత్ USB-C పోర్ట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి వాచ్ స్పోర్ట్స్ బ్యాండ్ అనమాట, 1 క్లిక్ అని రాసి ఉంటుంది. సో ఇదైతే మనకి కొత్తగా వస్తుంది, వాచ్ బ్యాండ్ కంప్లీట్ కస్టమైజ్డ్ లా ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఇక్కడ చూస్తే మనకి వాచ్ స్టాప్ కూడా ఒక బుక్లెట్ ఇచ్చారనమాట, ఎలా అటాచ్ చేసుకోవాలి అని. సో ఇది వచ్చేసి వాచ్ స్టాప్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. డయల్ గురించి చూద్దాం. ఇక్కడ డయల్ చూడొచ్చు. మనకి ఇది క్లాసిక్ వాచ్ కాబట్టి పైన గేర్ మూవ్ అవుతుంది అనమాట, మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇది కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేశారు, చూసారా, షైన్ అవుతుంది. అండ్ ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది సాఫైర్ క్రిస్టల్ ఫ్రంట్తో వస్తుంది. ఇది విడ్త్ వచ్చేసి మనకి ఇది సర్కిల్ కాబట్టి 1.67 ఇంచెస్ డయామీటర్ ఉంటుంది. అండ్ ఈ థిక్నెస్ వచ్చేసి 0.43 ఇంచెస్. వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్. సో నేను పర్చేస్ చేసింది వచ్చేసి 43mm అనమాట. దీంట్లో మనకి 47mm సైజ్ కూడా ఉంటుంది. నాకు 43 పెద్దగా అనిపిస్తుంది, ఆల్రెడీ 47 ఇంకా పెద్దగా ఉంటుంది. 47 యొక్క డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 1 క్లిక్ స్ట్రాప్ మీద చూసారా ఒక బటన్ లాగా ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసి ఈ డయల్ దగ్గరికి అటాచ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. సో మనకి డయల్స్ అటాచ్ చేయడానికి ఇక్కడ 2 గ్రూవ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత సెకండ్ ఇంకొకటి పెట్టడానికి వస్తుంది. హోమ్ బటన్ ని క్లిక్ చేస్తే మనకి పవర్ టర్న్ ఆన్ అవుతుంది. టర్న్ ఆన్ అవ్వగానే ఇక్కడ సామ్సంగ్ అని చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు సెటప్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూసారా గెలాక్సీ 6 క్లాసిక్ అని చెప్పి చూపిస్తుంది. పైకి స్వైప్ చేయగానే ఓపెన్ గెలాక్సీ వేరబుల్ యాప్ అని ఉంది కదా. సో ఫోన్లో ఇప్పుడు మనం గెలాక్సీ వేరబుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఫోన్ టర్న్ ఆన్ చేసి వాచ్ పక్కకు తీసుకురాగానే ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, పెయిర్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది సామ్సంగ్ వాచ్, మనకి ఇది ఐఫోన్కి వర్క్ అవ్వదు, ఓన్లీ ఆండ్రాయిడ్ డివైజెస్కి మాత్రమే మనం పెయిర్ చేసుకోగలుగుతాము. ఒకవేళ మీకు దీంట్లో ఉన్న హెల్త్ ఫీచర్స్ అన్ని వర్క్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సామ్సంగ్ ఫోన్కే పెయిర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాక్ బాగుంది కదా, మనకి ఇక్కడ నెంబర్స్ అన్ని చూపిస్తుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతుంది అండ్ రైట్కి స్వైప్ చేస్తే మనకి టైల్స్ ఓపెన్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి వర్కౌట్ యొక్క షార్ట్ కట్స్, ఇది వచ్చేసి యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లీప్ ట్రాకింగ్, బాడీ కంపోజిషన్, ఇలా మనకి ప్రతి ఒక్క యాప్ యొక్క టైల్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ టచ్చే కాదు, ఈ డిజిటల్ క్రౌన్ ఉంది కదా, దీన్ని స్వైప్ చేసి కూడా మనం లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసుకోవచ్చు. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి యాప్ మెన్యూ ఓపెన్ అవుతుంది. మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని మనం వాచ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ టు బాటమ్ అంటే మనకి క్విక్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పవర్, బ్రైట్నెస్, సెట్టింగ్స్, సౌండ్ ఇవన్నీ ఇక్కడ నుంచి క్విక్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి వాచ్లో ప్లే స్టోర్ సపోర్ట్ కూడా ఉంది. సో వాచ్ సపోర్టెడ్ యాప్స్ అని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ యాప్లో ఉన్నా సరే హోమ్ బటన్ని ఒకసారి క్లిక్ చేయగానే మనం హోమ్లోకి వెళ్ళిపోతాం. మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫోన్లో వేరబుల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దీనిలోకి వెళ్ళి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వాచ్ ఫేసెస్ ఉంటాయి. మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఫోన్లో ఎన్ని వాల్ పేపర్స్ ఇచ్చారో మనకి వాచ్లో కూడా అన్నే వాల్ పేపర్స్ ఇచ్చారు, అన్నే వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి యాప్ స్క్రీన్ అనమాట. మీరు ఫోన్లో ఈ యాప్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు ఏ యాప్ ఎక్కడ ఉండాలి అనేది మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైల్స్, మనం కొత్త టైల్స్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైల్స్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ ప్యానల్ ఉంటుంది. ఈ క్విక్ ప్యానల్లో కూడా మీకు ఫస్ట్ ఏ ఆప్షన్ కావాలి అనేది కంప్లీట్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సౌండ్ కానీ డిస్ప్లే కానీ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇక్కడ సామ్సంగ్ హెల్త్లోకి వెళ్తే ఫస్ట్ చూసారా హార్ట్ రేట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మన హార్ట్ రేట్ని ఎప్పుడెప్పుడు మానిటర్ చేయాలి అనే ఆప్షన్ ఉంటుంది. ఒకటేంటి అంటే ఆల్ ద టైమ్ మనకి మానిటర్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఎవ్రీ 10 minutesకి ఒకసారి మానిటర్ చేస్తే సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాన్యువల్లీ. సో నేనైతే ప్రస్తుతానికి ఆల్ ద టైమ్ పెడుతున్నాను. సేమ్ స్ట్రెస్ కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ డ్యూరింగ్ స్లీప్ అని ఉంటుంది. ఇదేంటి అంటే మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనం నిద్రపోతున్నప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇక్కడ స్కిన్ టెంపరేచర్ డ్యూరింగ్ స్లీప్ అని ఉంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీరు పడుకున్నప్పుడు మీ బాడీ టెంపరేచర్స్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా మానిటర్ చేస్తుంది. సో మనకి వాచ్లో అయితే అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఈసీజీ కానీ, బ్లడ్ ప్రెషర్ మానిటర్ కానీ, స్లీప్ ట్రాకింగ్ కానీ. నాకు పర్సనల్గా అయితే స్లీప్ ట్రాకింగ్ ఈజ్ మై ఫేవరెట్ ఫీచర్. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 1.3 inches ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి 432x432 పిక్సెల్స్ ఉంటాయి. మనకి ఈ వాచ్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎండలో యూజ్ చేస్తుంటే కనుక డిస్ప్లే బ్రైట్గానే ఉంది. డిస్ప్లే పరంగా అయితే ఇట్స్ గుడ్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో Exynos W930 చిప్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఇది 5 nanometer సైజ్ ఉంటుంది. దీంట్లో అయితే మనకి 18% ఆఫ్ పెర్ఫార్మెన్స్ గెయిన్ అయితే ఉంటుంది. ఇది డ్యూయల్ కోర్ CPU అనమాట. GPU వచ్చేసి Mali G68ని యూజ్ చేస్తున్నారు. ఇంటర్నల్గా దీంట్లో 16 GB ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది అండ్ 2 GB ఆఫ్ ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంది. పర్సనల్గా అయితే నేనైతే Exynosకి పెద్ద ఫ్యాన్ని కాదు, మరి వాడి చూడాలి ఈ వాచ్ ఎలా ఉంటుంది అనేది. బాడీ కంపోజిషన్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో వాటర్ లెవెల్స్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయో. ఇక్కడ మెజర్ అని ఉంటుంది, క్లిక్ దట్. సో ఫీమేలా మేలా, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత అనే కంప్లీట్ క్వశ్చన్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీ వ్రిస్ట్ మీద పెట్టి ఒక 1 finger గ్యాప్తో, సో 2 fingers మనకి ఇక్కడ 2 హోమ్ బటన్ అండ్ ఇక్కడ కింద యాప్ బటన్ ఉంటుంది కదా, అవి 2 ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ చూస్తే వెయిట్ మనం మాన్యువల్ గా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి స్కెలిటల్ మజిల్ అంట, మనకి 59.7 lbs ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ మాస్, బాడీ వాటర్. సో ఇక్కడ చూసారా కంప్లీట్ బాడీ అనాలిసిస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్ అంటే మనకు తెలిసిందే కదా, మనం నిద్రపోతున్నప్పుడు ఎంత డీప్ గా పడుకున్నాము అనేది, మనం గురక పెడుతున్నామా లేదా, మధ్యలో కదులుతున్నామా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఈసీజీ గురించి చూద్దాం. మనకి ఈసీజీ కూడా ఒక టైల్ ఉంటుంది, క్లిక్ రికార్డ్. మీ ఇండెక్స్ ఫింగర్ ని టాప్ హోమ్ బటన్ మీద పెడితే మీరు మాట్లాడకుండా ఐడిల్ గా ఉండాలి. అప్పుడు మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు యావరేజ్ BPM వచ్చేసి 79 ఉంది. సో ఈ ఈసీజీ రిపోర్ట్ అయితే మనకి ఫోన్కి కూడా డిప్లాయ్ చేస్తుంది. సో మనం ఫోన్లో కూడా మనకి ఎవ్రీ సెకండ్ పైకి కిందకి రిథమ్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోవచ్చు. మీరు కనుక 43mm వాచ్ కొనుక్కుంటే మనకి 300 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకవేళ 47mm చూస్ చేసుకుంటే కనుక 425 mAh బ్యాటరీతో వస్తుంది. 40 hours ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే నేను సామ్సంగ్ వాచెస్ యూస్ చేసినప్పుడు more than 1 full day ఆఫ్ ఛార్జ్ అయితే వచ్చింది. సో టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి, సిల్వర్ అండ్ గ్రే. మీరు కనుక 43mm క్లాసిక్ వర్షన్ పర్చేస్ చేస్తే మనకి అరౌండ్ 37,000 రూపీస్ పడుతుంది. 47mm క్లాసిక్ వర్షన్ అయితే కనుక అరౌండ్ 40,000 రూపీస్. మనకి వాచ్ 6 పర్చేస్ చేస్తే 44mmది 33,000 రూపీస్ అండ్ 40mmది 30,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటాయి. సో చూసారు కదా వాచ్ 6 క్లాసిక్. సో మనకి వాచ్ 6 క్లాసిక్లో అయితే ఈ ఫిజికల్ రొటేటింగ్ డైల్ని ఇచ్చారు. ఇలా రొటేట్ చేసుకుంటూ మనం యాప్స్ని స్విచ్ అవ్వచ్చు. ఈ ఫీచర్ అయితే కనుక మనకి వాచ్ 6లో అవైలబుల్గా లేదు. సో వాచ్ 6కి వాచ్ 6 క్లాసిక్కి ఉన్న మేజర్ డిఫరెన్సే ఈ ఫిజికల్ రొటేటింగ్ డైల్ అండ్ ఆల్సో ప్రైస్. సో మనకి ప్రైస్ క్లాసిక్ కన్నా 6 యొక్క వాచ్ ప్రైస్ తక్కువ. వాచ్ 6లో కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు, బట్ అది టచ్, ఇదైతే ఫిజికల్. మనం ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. ఎంతైనా ఫిజికల్ టచ్ ఈజ్ డిఫరెంట్. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని వాచ్ 6లో ఏమున్నాయో మనకి వాచ్ 6 క్లాసిక్లో అన్ని సిమిలర్ ఫీచర్సే ఉంటాయి. మనకి వాచ్ 5 ప్రోలో ఉన్న ఫీచర్స్ అన్ని మనకి వాచ్ 6 క్లాసిక్లో ఉండవు, బికాస్ ప్రో డివైస్ విల్ ఆల్వేస్ బి ఏ ప్రో డివైస్. మరి ఎందుకో ఈ ఇయర్ అయితే సామ్సంగ్ వాళ్ళు 6 ప్రోని అయితే రిలీజ్ చేయలేదు. మేబీ మనకి ప్రో డివైజెస్ ఆల్టర్నేటివ్ ఇయర్స్ రిలీజ్ చేస్తారేమో, 7 ప్రోకి వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ వాచ్ 6 క్లాసిక్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే కనుక వాచ్ చాలా బాగా నచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.